హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అనంతలక్ష్మీంద్ర అనే ఛానల్కు స్వాగతం అండి. నేను ఈరోజు శనగపప్పు కారంతో దోశ వేసుకుంటున్నానండి. ఎలా వేసుకోవాలో చూద్దాం. దోశ పిండితో దోశ వేసుకొని దానిపైన పుట్నాల పప్పుతో కారపొడి కొట్టుకొని అట్టుపైన చల్లుకోవాలండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. పుట్నాల పప్పులోకి కావాల్సిన పుట్నాల పొడి చేసుకోవటానికి 1 కప్పు పుట్నాలు, 2 స్పూన్ల కారపొడి, ఉప్పు, చిన్నులపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఇలా అట్టు మీద చల్లుకోవాలి. చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. ట్రై చేసి చూడండి. ఇంకో దోశ వేసుకుంటున్నానండి. దోశ వేసుకొని ఫుల్గా కారపొడి దాని మీద ఫుల్గా కారపొడి వేసుకోవాలి. లైట్గా వేసుకునేవాళ్ళు లైట్గా వేసుకోవచ్చు, ఫుల్గా వేసుకునేవాళ్ళు ఫుల్గా వేసుకోవచ్చు. అట్టు కొంచెం కాలిన తర్వాత నూనె వేసుకోవాలి. అట్టు కాలిన తర్వాత మడత పెట్టి సర్వ్ చేసుకోవటమేనండి. ఇందులో పల్లీ చట్నీ బాగుంటుంది. పచ్చి కొబ్బరి, పల్లీలు, పుట్నాలు, పచ్చిమిరకాయలు వేసి చట్నీ చేసి కొబ్బరి చట్నీ ప్లస్ శనగపప్పు కారపొడి అట్టు చాలా టేస్ట్గా ఉండిద్దని ట్రై చేసి చూడండి. చట్నీ కూడా చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉంది. పచ్చి కొబ్బరి, పుట్నాలు, పల్లీలు చేసిన చట్నీ చాలా టేస్ట్గా ఉందండి. అట్టు కూడా శనగపప్పు కారం అట్టు కూడా చాలా టేస్ట్గా ఉందండి. ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.